జై హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ రావినూతల. బహిర్భూమి ట్రైలర్ లాంచ్ అయింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు, అలాగే వచ్చినటువంటి పెద్దలకు, మా బాబ్జీ అన్న గారికి, పిఆర్ఓ వీరన్నకి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా బహిర్భూమి నిర్మించడానికి ప్రొడ్యూసర్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని డైరెక్టర్ గారు రాంప్రసాద్ గారు చెప్పంగానే ఆయనకి మంచి పాయింట్ నచ్చి ఈ సినిమాని చాలా విలువలతో, ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వెనకాడకుండా, ఒక్కొక్క ప్రాపర్టీ ఏదన్నా కావాలన్నా కూడా వెనకాడకుండా తీసుకొచ్చి సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగింది. ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి డిఓపి ప్రవీణ్ సార్ అయితేమి, ఇక నోయల్ అన్న గారు మన హైదరాబాద్లో ఇచ్చిపడేసాడు, చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. అన్నగారికి త్రూఅవుట్ ఫ్రంట్ రోల్ చేశాను ఈ సినిమాలో. అలాగే ఫనీ అన్న గారు, చిత్రం సీనన్న గారు, విజయ్ రంగరాజు గారు, అలాగే రిషితా గారు, గరిమా సింగ్ గారు, మా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ మచ్చ గారు, ఇంకా విచ్చేసినటువంటి మన కిరణ్ అన్న, జింగిడి, వీళ్ళందరూ కూడా ఎవరెవరు క్యారెక్టర్ ఇందులో పాత్ర ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ అయిపోయింది. నెల్లూరు వేగూరు అనే పల్లెటూరులో ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగిందండి. సో బహిర్భూమి టైటిల్ ఒకలా ఉంటుంది, అందులోపలికి పోతే ఆ ట్విస్టులు, కథ సారాంశం, ఆ లవ్ కామెడీ అంతా కూడా చాలా న్యాచురల్గా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది మన డైరెక్టర్ రాంప్రసాద్ గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను ప్రవీణ్ గారు ప్రీవియస్ చిత్రం ఎక్స్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాలో నన్ను ఆయన డిఓపి గారు అందులో చూసి ఈ సినిమాకి నాకు డైరెక్టర్ గారికి రికమెండ్ చేశారు. ఆయన వెంటనే ఆయన ప్రీవియస్ నేను ఇప్పుడు అప్కమింగ్ ఈ సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా రాబోతుందండి, ప్రణయ గోదావరి అని. ఆ సినిమాలో ఒక పోస్టర్ చూపించాను సార్ గారికి. అసలు ఇంకా ఆడిషను ఇంకా అంటే ఇంకా మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో కూడా ఇంకా ఆయన చూడలేదు ఆ ఒక్క పోస్టర్ చూసి. సో నా మీద నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలో చాలా లాంగ్ లెంత్ క్యారెక్టరు మన నోయల్ అన్న గారు, ఆయన ఆల్రెడీ మీకు చెప్పలేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా సినిమా బహిర్భూమిలో హీరోగా చేస్తూ మీ ముందుకు రాబోతున్నామండి. మీ అందరం కూడా సార్ హీరోగా చేశారు. సో మీరందరూ ఆదరించి ఇంకా ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్ సునీల్ గారు. సో మొత్తం అంతా మీరు కథ గురించి చెప్పేస్తున్నారు, కానీ ఏమైనా కొత్తగా చేస్తారని ఫ్యాన్స్ అడుగుతుంటే మీరు అవే మాటలు ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది? 22 రోజులు. 11 రోజులు కాదు కదా షూటింగ్, 22 రోజులు. నాది 22 రోజులు జరిగిందండి షూటింగ్. 22 రోజులు అంటున్నాడు, 11 రోజులు వచ్చారా? సినిమాలో డైలాగ్ అని చెప్తారా? సినిమా డైలాగ్ నేను ఇంకా చచ్చిపోలేదా నీ అబ్బా, ఈ అబ్బా అందు పొద్దులా కూడా కొడుతున్నావు ఇలా ఉంటుందండి డైలాగ్ అన్నయ్య, ఇప్పుడే చెప్తాను. ఇది డైలాగే సీన్ గారు, ఇది డైలాగే. ఈ డైలాగ్ అంటే అదే చెప్తే గానీ తెలియట్లేదండి డైలాగ్ అని. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇంక మర్చిపోయినా మా యాంకర్ గారు, యాంకర్ని కానీ చూసినప్పుడల్లా నాకేదో కలర్ కోసం 4 రోజులు తిరుగుతున్నానండి ప్లాట్ఫామ్ మీద, ఈ కలర్ కోసం. ఓకే, నాకు ఇప్పుడు ఇటీవల మీరు బాగా చూస్తున్నారు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ, మీ అందరూ సంతోషం. ఒక మిమిక్రీ జగన్ గారిది చేస్తానండి, జగన్ గారి మిమిక్రీ చేస్తాను. ఆయన ఎలా హావభావాలు చూపిస్తారు కదా. కాదండి, మన బహిర్భూమికి విష్ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి నాకు చాలు. బహిర్భూమి సినిమా ఆల్ ది బెస్ట్. అదే చెప్తున్నానండి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ బహిర్భూమికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నా. బహిర్భూమి అక్టోబరు 4వ తేదీ మీ అభిమాన థియేటర్లో రాబోతా ఉంది. మీరందరూ కూడా
చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మైక్ పట్టుకెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు మీరు. ఆయన చేసినప్పుడు పెద్ద అయింది కూడా చేయాలి. పెద్ద అయినా మనం సక్సెస్ మీట్ లో చేద్దాం. పెద్ద అయింది. ఓకే డన్. ఓకే డన్. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బహిర్భూమికి మీరందరూ విచ్చేసినటువంటి ఇదైతే కాదు, ఇది ఖచ్చితంగా సినిమా అండి. బహిర్భూమి అంటే మీరు ఏదో అనుకుంటారు, ఇది సినిమా అండి. నెక్స్ట్ మంత్ 4వ తేదీ మీ అభిమాన థియేటర్లోకి వస్తూ ఉంది. మీరందరూ చూసి ఆదరిస్తేనే మేమందరం కూడా ముందుకెళ్తాం. జయ జన్మభూమి. వెళ్ళొస్తాను.